హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ షార్ట్ వీడియోలో భాగంగా ఈరోజు క్వశ్చన్ గమనించినట్లయితే ప్యాలెట్ నైఫ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ పెయింటింగ్ టు క్రియేట్. ఆప్షన్ 1 ట్రాన్స్పరెన్సీ, ఆప్షన్ 2 ఒపాక్, ఆప్షన్ 3 ఇంపాస్టో, ఆప్షన్ 4 షేడింగ్. అంటే ఇక్కడ ప్యాలెట్ నైఫ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ పెయింటింగ్ టు క్రియేట్ అంటే ప్యాలెట్ నైఫ్ యూజ్ చేసి ఈ పెయింటింగ్ చేసేటప్పుడు ఏ టెక్నిక్ ఆధారంగా మనము ప్యాలెట్ నైఫ్ యూజ్ చేస్తాం అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఓకేనా? సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ కానీ గమనించినట్లయితే ట్రాన్స్పరెంట్ చేస్తామా ప్యాలెట్ నైఫ్ యూజ్ చేసి, ఒపాక్ యూజ్ చేస్తామా, లేకపోతే ఇంపాస్టో చేస్తామా, షేడింగ్ చేస్తామా అనేది ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూడాలి. మనకి ప్యాలెట్ నైఫ్ అనేది ప్యాలెట్ నైఫ్ యూజ్ చేసి పెయింటింగ్ చేసేటప్పుడు ఏ విధంగా పెయింట్ చేస్తామనేది మన మైండ్లో స్ట్రైక్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి వితౌట్ స్కిల్ బేస్డ్ మనం దీనికి క్వశ్చన్ చేయడం చాలా కష్టం. ఇవన్నీ కూడా ప్యూర్ ఆర్ట్ టర్మ్స్ నుంచి క్వశ్చన్ క్రియేట్ చేయడం జరిగింది. అంటే మాన్యువల్గా మనము ఈ ప్యాలెట్ నైఫ్తో మనం పెయింటింగ్ చేసినా కానీ ఈ టర్మ్స్ యొక్క అర్థం తెలవకపోయినట్టయితే, ఆర్ట్ టర్మ్స్ పైన మనకి అవగాహన లేకపోయినట్టయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం చాలా కష్టం. ఇది 2017లో ఆర్ట్ ఎగ్జామ్లో, గురుకుల ఆర్ట్ టీచర్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. చాలామంది ఈ క్వశ్చన్కి రాంగ్ చేయడం జరిగింది. ఆన్సర్ 95 మెంబర్స్ దీనికి రాంగ్ చేసారనమాట. సో దీనికి మనము మీకు ఒక వీడియో చూపిస్తాను. స్కిల్ పరంగా దీన్ని ఏ విధంగా చేస్తారనేది ఫస్ట్ మన మైండ్కి ఒక అవగాహన రావాలి. అప్పుడు మాత్రం ఈ కాన్సెప్ట్ మనకి అర్థమవుతుంది. ఏ విధంగా చేస్తారు అనేది మీరు గమనించండి. ఇక్కడ ఫస్ట్ మనకి ఈ వర్క్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, ఫస్ట్ ప్యాలెట్ నైఫ్ యూజ్ చేసేటప్పుడు బేసికలీ బ్రష్ తోటి కానీ లేకపోతే ఏదైనా డ్రాయింగ్ టూల్ యూజ్ చేసి వీళ్ళు అవుట్లైన్ డ్రాయింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఇట్ ఈజ్ కామన్. సో మనకి కలర్స్ తీసుకొని మనకి పక్కన మిక్స్ చేసుకోవడం జరుగుతుంది. సో ఏ విధంగా చేస్తారనేది మనకి చూడండి. కలర్స్ మనం తీసుకొని ఎలాంటి కలర్స్ యూస్ చేసి డైరెక్ట్గా ప్యాలెట్ కలర్స్ మిక్స్ చేసుకొని అప్లై చేస్తున్నారు ఇక్కడ. సో ఆ డ్రాయింగ్ ఆధారంగా మనకి ప్యాలెట్ తోటి కలర్స్ని అప్లై చేసుకుంటూ డైరెక్ట్ మిక్స్ చేస్తూ డైరెక్ట్గా అప్లై చేస్తారండి. వితౌట్ వాటర్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా అప్లై చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకి కనిపిస్తున్న అంశం ఏంటంటే, డైరెక్ట్ పిగ్మెంట్ అప్లై చేస్తున్నాడు. డైరెక్ట్గా వితౌట్ కలర్స్ తోటి, వితౌట్ బ్రష్ తోటి డైరెక్ట్గా అప్లై చేయడం జరుగుతుంది. పిగ్మెంట్ లేయర్స్ అప్లై చేస్తున్నారు, లేయర్ వైజ్గా అప్లై చేస్తున్నారు. సో ఈ టెక్నికాలిటీ అంతా కూడా మనకి దీంట్లో ప్యాలెట్ నైఫ్ పెయింటింగ్ చేసేటప్పుడు ఈ టెక్నికాలిటీ అంతా కూడా మనకి మన మైండ్కి అవగాహన రావాలన్నమాట. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మనకి లేయర్ బై లేయర్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఈ విధంగా చేస్తూ స్టెప్ బై స్టెప్ చేసుకుంటున్న క్రమంలో మనకి ఫ్రమ్ డార్క్ టు హైలైట్స్ వరకు కూడా మనకి చేసుకుంటూ రావడం జరుగుతుంది అన్నమాట. చూడండి ఈ విధంగా ఉంటుంది మనకి కంప్లీట్ పెయింటింగ్. మనకి చూడండి హైలైట్స్ ఇస్తున్నారు. చూడండి ఎల్లో కలర్స్ తోటి హైలైట్స్ ఇవ్వడం జరుగుతుంది. అవునా? హైలైట్స్ ఇస్తున్నారు చూడండి. కంప్లీట్ పెయింటింగ్ చూడండి. ఇక్కడ అవసరమైన చోట అక్కడక్కడ బ్రష్ తోటి మనకి హైలైట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఈ విధంగా మరి ఇందులో మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి చూడండి లేయర్ బై లేయర్ మనకి చేయడం జరిగింది. తర్వాత లేయర్ బై లేయర్ చేయడం జరిగింది. డైరెక్ట్ పిగ్మెంట్ యూజ్ చేయడం జరిగింది. వితౌట్ వాటర్ యూజ్ చేయలేదు ఇక్కడ. సో తర్వాత ప్యాలెట్ నైఫ్ మాత్రమే యూజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం మైండ్లోకి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మెయిన్ మనకి ప్యాలెట్ నైఫ్ తోటి మరి ఎలాంటి టెక్నిక్ యూజ్ చేస్తారు అనేది మనకి ఇచ్చిన క్వశ్చన్ అనమాట. సో ఈ 4 ఆప్షన్స్ కానీ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ 4 ఆప్షన్స్ని మీరు గమనించండి. ఏ థిక్ పెయింట్, ఇంపాస్టో అనేది ఏంటిదంటే దీన్ని మనం ఇంపాస్టో అంటాం. ప్యాలెట్ నైఫ్తో చేసే పెయింటింగ్ని మనం ఇంపాస్టో, టెక్నికల్ టర్మ్ అనమాట, ఇది ఆర్ట్ టర్మ్ ఇంపాస్టో అని పిలుస్తాం మనం. సో దీంట్లో ఇంపాస్టోలో ఏముంటుందంటే ఏ థిక్ పెయింట్ అప్లయింగ్ ఉంటుంది. అవునా? మనం వీడియోలో చూసినాం అది. తర్వాత డైరెక్ట్ పెయింట్ ఉంటుంది, పిగ్మెంట్తో యూజ్ చేసినాం. తర్వాత లేయర్ బై లేయర్ అప్లై చేయడం జరిగింది.
తర్వాత వితౌట్ వాటర్ యూజింగ్, వితౌట్ వాటర్ తోటి యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్యాలెట్ నైఫ్ మాత్రమే యూజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఇంపాస్టో అనే ఒక ఆర్ట్ టర్మ్లో మనకి ఈ విధంగా టెక్నికాలిటీ ఉంటుంది అనేది ప్యాలెట్ నైఫ్ పెయింటింగ్లో. సో ఇప్పుడు క్వశ్చన్కి వెళ్దాం. మనం క్వశ్చన్కి వెళ్ళి మనకి ఇచ్చిన ఆప్షన్స్ని గమనిద్దాం ఒకసారి. ఇచ్చిన ఆప్షన్స్ని కానీ చూసినట్టయితే ఆప్షన్స్లో మనకి ట్రాన్స్పరెన్సీ అన్నాడు. ట్రాన్స్పరెన్సీ అనేది ఉందా? మనకి ట్రాన్స్పరెన్సీ లేదు. డైరెక్ట్ పిగ్మెంట్ థిక్గా మనం అప్లై చేయడం జరిగింది, అవునా. నెక్స్ట్ ఒపాక్ అన్నాడు, తర్వాత షేడింగ్ అన్నాడు. ఇది డ్రాయింగ్ సంబంధించింది కాబట్టి దీన్ని మనం ఎలిమినేషన్ చేయొచ్చు 100%, అవునా. షేడింగ్ తర్వాత ఒపాక్ అన్నాడు, తర్వాత ఇంపాస్టో అన్నాడు. ఒపాక్ వర్డ్ అనేది మనకి అప్లైడ్ ఆర్ట్లో భాగంగా మనము పోస్టర్ కలర్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఏ థిక్ లేయర్, ఒపాక్ కూడా థిక్ లేయరే, బట్ మనం డైరెక్ట్ పిగ్మెంట్ అనేది పిగ్మెంట్ మనం అప్లై చేయం, బ్రష్తోనే యూజ్ చేస్తాం ఒపాక్ని. సో కాబట్టి ఒపాక్ కూడా కాదు. పోస్టర్ కలర్స్ యూజ్ చేసేటప్పుడు ఆ వర్డ్ వస్తుంది మనకి. నెక్స్ట్ ఇంపాస్టో ఈజ్ ద డైరెక్ట్ ప్యాలెట్ నైఫ్ తోటి మనము లేయర్ బై లేయర్ మనకి డైరెక్ట్ పిగ్మెంట్ మనం అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో కాబట్టి ఇది మనకి రైట్ ఆన్సర్ అండి. సో ఈ విధంగా మనకి ఆర్ట్ టర్మ్స్ మనం తెలిసినట్టయితే మనకి ఆర్ట్ టర్మ్స్ పైన, ఈ టర్మ్స్ పైన మనకి ఈ టెక్నికాలిటీ పైన పెయింటింగ్ చేసే ఒక ఆర్టిస్ట్ యూజ్ చేసే టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో ఆ టెక్నిక్స్ పైన, ఆర్ట్ టర్మ్స్ పైన మనం కంప్లీట్ అవగాహన ఉంటే మాత్రమే మనము ఇలాంటి క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం. సో మనకు దీనికి సంబంధించిన గురుకుల ఆర్ట్ టీచర్ సంబంధించిన సిలబస్ని మనం కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈ విధంగా వీడియో చూపించుకుంటూ, వీడియోలో మనకి టర్మ్స్ ఏ విధంగా, ఏ టర్మ్స్ ఎక్కడ వస్తుంది, ఏ టెక్నిక్ ఏ విధంగా వస్తుందని, తర్వాత ఆర్టిస్ట్ టెక్నిక్స్ ఆధారంగా మనకి వీడియోస్ చూపిస్తూ, కొన్ని ఇమేజెస్, కలర్ఫుల్ ఇమేజెస్ చూపిస్తూ, పెయింటింగ్స్ చూపిస్తూ మీకు అద్భుతంగా సిలబస్ వైజ్గా రికార్డు క్లాసెస్ అనేవి మనకి సహజ ఆర్ట్ ఆన్లైన్ క్లాసెస్ యాప్లో మనం అప్లోడ్ చేయడం జరిగింది సిలబస్ వైజ్గా. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. 100% మనకి ఈ కమింగ్ ఎగ్జామ్లో మనకి వితిన్ మనకి 2 or 3 monthsలో మనకి ఎగ్జామ్ ఉండొచ్చు. సో 100% మనము 90% మనము ఈ ఆర్ట్ సబ్జెక్ట్ నుండి స్కోర్ చేసినట్టయితే మనము జాబ్కు దగ్గరలో ఉంటాము, ఎలాంటి సందేహం లేదు. సో కాబట్టి ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మరి దీనికి సంబంధించిన వీడియోస్ని చూడండి. మరి మనము మళ్ళీ ఇంకొక షార్ట్ వీడియోలో కలుద్దాం. సో థ్యాంక్ యూ ఆల్.